మామ బండి ఆపరా. ఆపరా. ఇదిగో ఇదేగా నీకు నచ్చే ఫ్లేవర్? ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. అలాగా, తిని చూడు, బాగుంటుంది. మీరు తినండి. ఆ రోజు మత్తులో చూస్తే అందంగా కనిపించావు, ఈరోజు మత్తు లేకుండా చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నావు. ఆ రోజు ఎస్కేప్ అయిపోయారు, ఈ రోజు వదలకూడదు. అందంగా ఉన్నాడనే కదా అన్నాడు, చండాలంగా ఉన్నావని అనలేదు కదా. ఎందుకు ఇలా కోపడుతున్నా? ఇంకా మొదలు పెట్టలేదు, అలా చూస్తున్నావేంటి? కోపం వస్తుందా? ఏం జరుగుతుందిరా? హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. మామా పేపర్ చూసావా? హీరోయిన్ లో ఉందిరా. రేయ్, ఈవిడెవరో తెలుసా? విజయవాడలో 7 ఎన్కౌంటర్లు చేసిన డిఎస్పీ రుద్ర రంగంలోకి దిగింది కదా. ఇప్పుడు ఎలా కనిపెడుతుందో నువ్వే చూస్తూ ఉండు. మేడం, ఈ చెట్టు మీదనే ఒకడిని కొట్టి వేలాడదీశారు. ఇంకొకడు ఇదో ఈ రాయికి తలకి దెబ్బ తగిలి చనిపోయాడు. నోటిట్ రోజా. ఓకే మేడం. మేడం, ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు మేడం. ఓకే పదండి. త్వరగా బయటెక్కండి. ఓకే. చెప్పండి, ఏ విషయంగా నన్ను రమ్మన్నారు? పిల్లలకి పెళ్లి తేదీ దగ్గర పడింది, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను జ్యోతిష్యులు గారు. కడప గాంధారి చెప్పిన అమ్మాయిలో ఏ మార్పు రాలేదు. నేను ఒక ఉపాయం చెబుతాను, దాని ప్రకారం చేస్తాను. సరే అండి, చెప్పండి, చేస్తాం. వాళ్ళ దేహంలో ఉన్న ఆత్మ ఏ మతానికి చెందిందో తెలియదు,
అందువల్లే ఆ ఆత్మ ఏ స్వామీజీ తెరిమినా కూడా బయటికి వెళ్ళలేదు. అంతేకాక వాళ్ళ మంత్రాలకు కూడా కట్టుబడి ఉండలేదు. ఎలాంటి ఆత్మ అయినా సరే వాళ్ళ మతాలకు చెందిన ఆచారాలకు కట్టుబడి ఉండాలి. కాబట్టి 3 మతాలకు చెందిన స్వామీజీలను పిలిపించి ఒక మహాపూజ జరిపించారంటే వాళ్లను పట్టి పీడిస్తున్న ఆత్మలు పారిపోతాయి. ఆ తరువాత మీ అబ్బాయికి అమ్మాయికి సంతోషంగా పెళ్లి జరుగుతుంది. తెలీదు, చూద్దాం. బిడ్డలారా, ఆ రక్షకుడు మిమ్మల్ని కాపాడతాడు. మీ కాంతిని మాపై ప్రసరింపచేయండి. ఏసయ్యా, ఈ సైతానులను నువ్వు తరిమి కొట్టలేవా? జై భద్రకాళి. నాది కూడా ఆరిపోయిందే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? బ్లాక్ ఫారెస్ట్ కేక్ కొనిస్తాను, ఈ బిడ్డల్లో వదిలేసి పారిపో. అక్కడ వడ్డీ కేకే. నేను ఆమూరు బిర్యానీ లెగ్ పీస్ తో పాటు తెప్పిస్తాను. కడుపు నిండా తిని ఎవరు లేని అరణ్యంలోకి పారిపోవని. వీళ్ళు కోపడ్డం చూస్తుంటే శాఖాహార దెయ్యాల్లో ఉన్నారు. మీకు పెరుగన్నం పప్పన్నం పెట్టిస్తాను, తిని సైలెంట్ గా వెళ్ళిపోండి. వీళ్ళే తిండికి లాటరీ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది దెయ్యాలకి తిండి పెడతామని బిల్డప్ ఒకటి. మిమ్మల్ని బతలాడుకుంటుంటే మాతో ఆడుకుంటారా? ఈ రామాపురం పీటర్ గురించి మీకు తెలియదు. పిచ్చి పీక్స్ లోకి వెళ్తుంది. పరలోకమునందున్న ఓ ప్రభువా, వీరిని పట్టి పీడిస్తున్న అశుద్ధాత్మలను తరిమి. ఏం లేదు, కొంచెం ఎమోషన్ అయ్యాను అంతే. అబ్దుల్ కాదు. ఓం ఇచ్ఛాశక్త్యై నమః, క్రియాశక్త్యై నమః, ఓం జ్ఞానశక్త్యై నమః, ఓం హ్రీం క్లీం శ్రీం నమః, ఓం. మమ్మల్ని బయటికి పంపించాలని ప్రయత్నించకండి. మేము ముగ్గురిని పైకి పంపిస్తాం. ఆక్రోషపడుతోంది. ఇప్పుడు ఎవరికి టాక్సీ బుక్ చేస్తాడో ఏంటో. చూస్తుందిరా. చూడండి, అందరికి కోడళ్ళే దెయ్యాలుగా వస్తుంటారు. నీకు దెయ్యమే కోడలుగా వస్తుంది. కంగ్రాచులేషన్స్. ఏవయ్యా, ఇలా చూడండి, ఈ దెయ్యాలు మనం విడివిడిగా మంత్రాలు పట్టిస్తే పోవు, మనం ముగ్గురం కలిసి పట్టిస్తేనే పోతాయి. ఏసయ్యా, మీ ముగ్గురిలో ఎవరి మంత్రానికి ఎక్కువ శక్తి ఉందో వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? అలాగే అలాగే. మీ ముగ్గురిలో ఎవరు మంత్రాలు గొప్పవో వాళ్ళు ప్రార్థించండి. ఆత్మలు రాజకీయం చేయడం మొదలు పెట్టాయి. ఇక వీళ్ళు చచ్చి గాత్రం తెప్పిస్తే స్తోత్రం చదివి మీ గోత్రాల మార్చేస్తాను. నా జపమే గొప్పది. నీ సౌండ్ సందు గొంతుల దాకా వినపడుతుంది. మా బాంగ్ అయితే సౌదీ అరేబియా వరకు వినపడుతుంది. ఒకే చోట గుంపుగా చేరే మీకే ఎంతుంటే తిరువన్నామలై, తిరుపతి, కాశీ, షిరిడి, కుంభకోణం, శబరిమల ఇలా అనేక చోట్ల అనేక దేవుళ్ళున్న మేమే మొదటి స్థానంలో ఉన్నాం. మా మంత్రమేరా గొప్పది. ఏమిట్రా ఇది? వీళ్ళు పిల్లల్ని కాపాడేలా లేరు. వదిలితే వీళ్ళు ముగ్గురు కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారు. దేవుడే గొప్ప దేవుడు. లేదు లేదు, లండన్, అమెరికా. లండన్, అమెరికా. పిల్లల్ని తీసుకెళ్ళిపోదాం. వదరా, తీసుకెళ్తాం. మంచిది కాదు కానీ రామా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు లేరండి? ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అవునరా, మన ఐకమత్య లేకపోవడం వాళ్ళు 1 రూపాయి కూడా జరుగుతుంది. మన మతాలు వేరైనా కూడా మనందరం భారతీయులు, ఐకమత్యంగా ఉండాలి.